ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. కీర్తన గ్రంథము 25వ కీర్తన 7వ వచనము. ఇక్కడ నెంబర్ 1 నీ కృపను బట్టి, నెంబర్ 2 నీ దయ చొప్పున, మూడోది నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. ఈ 3 విషయాలు క్లుప్తంగా మీ ముందు ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. నీ కృప ఎంతో అమూల్యమైనది దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. కీర్తన 36వ కీర్తన 7వ వచనం. దేవుని కృప అమూల్యమైనది, అనగా వెలకట్టలేనిది. నరులు ఈ కృప అనే రెక్కల నీడలో దాచబడి ఉన్నారు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద దాగి ఉండడానికి రూతు అనే ఆవిడను మోయాబు దేశము నుండి దేవుడు తీసుకొచ్చాడు. ఆయన సంపూర్ణమైన బహుమతి ఆమెకి ఇచ్చాడు. యేసుక్రీస్తు వంశావళిలో ఆ అన్యుల ప్రాంతము నుండి వచ్చిన రూతు అనే ఆవిడ చేర్చబడింది. యేసుక్రీస్తు ఆమెలో నుండి వచ్చారు, ఆ వంశంలో నుండి వచ్చారు. అమ్మోనీయుడు, మోయాబీయుడు 10వ తరం వారైనను యెహోవా సమాజంలో చేరకూడదు అని మోషే ధర్మశాస్త్రంలో రాశాడు. కానీ మోయాబీయురాలైన, అదే అన్యురాలైన రూతు చేర్చబడ్డానికి కారణం కేవలము ఆయన కృపను బట్టే. తన అత్తను వెంబడించి దైవ జనాంగమును ప్రేమించి స్నేహించి నిజదేవుణ్ణి ఆశ్రయించిన గనకే ఆమెకు ఈ మినహాయింపు ఇవ్వబడింది. ఏ మినహాయింపు? మోయాబీలు గాని అమ్మోనీయులు గాని ఇశ్రాయేలీల వంశంలో చేర్చబడడానికి వీల్లేదు. వాళ్ళు శాపగ్రస్తమైన జన్మగా బైబిల్ సెలవిస్తుంది. మరి రూతు అనే ఆవిడ మోయాబీరాలు. ఆవిడ మరి ఆ యోధా బెత్లెహేము అంటే దేవుని బిడలతో ఎలా చేర్చబడింది అంటే కేవలము దేవుని యొక్క కృపే. ప్రియ దేవుని బిడలారా, అయోగ్యురాలైన రూతును దేవుని కృప ఆ వంశావళిలోకి చేర్చింది. నిజంగా దేవుని కృప చాలా గొప్పది. ప్రియ దేవుని బిడలారా, నిజంగా దావీదు జీవితంలో కూడా అతను జనసంఖ్య చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు జనాన్ని లెక్కించకూడదు, కానీ లెక్కించాడు. దేవుని దృష్టిలో అవిధేయుడయ్యాడు. రాజు అయిన దావీదు మీదకి దేవుని కోపము రగులుకొంది. ప్రవక్త అయిన గాదు దావీదు వద్దకు వచ్చాడు. దేవుడు నీ ముందు 3 ఆప్షన్స్ పెట్టమన్నాడు అన్నాడు. ఏమిటి ఆ 3? 1, నువ్వు జనాభాని లెక్కేయకూడదు కదా, జనాభాని లెక్కేసావు. లెక్కేసే ముందు దేవుణ్ణి అడగాలి కదా. అడగకుండానే ఎంత జనాభా ఉన్నారా నేను పరిపాలించే వారిలో అన్న గర్వంతో జనాభాని లెక్కేసావు. కనుక 3 ఏళ్ల పాటు కరువు రావాలని దేశం మీదకి నువ్వు చేసిన అవిధేయతకి. 3 నెలల పాటు శత్రువులు చేత తరమబడతావా? లేదు 3 దినాలు తెగులు రమ్మంటావా? ఈ 3 నువ్వు ఒకటి చెప్పాలి. నువ్వు చేసిన పొరపాటుకి నీవే కోరుకోవాలి. కనుక నన్ను పంపిన వానికి నేనేం ప్రత్యుత్తరం ఇయ్యాలో యోచించు అంటే దేవునికి చెప్పాలి అన్నాడు. అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా అండి? అందుకు దావీదు, యెహోవా మహాకృప గలవాడు, నేను మనుష్యుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక. నేను దేవుని చేతిలోనే ఉంటాను. కనుక దేవుడు మహాకృప కలిగిన వాడు అంటాడు. రూతు, దావీదు ఆయన చేతిలో పడ్డారు, ఆయన కృపలో దాచబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన సంగతి ఏమయ్యింది? ఆయన కృప మన ఎడల ఉన్నదంటారా? రెండోది, నీ దయ చొప్పున. ఇక్కడ రాస్తాడు కదా, నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకొనుము. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండేది.
కీర్తన 30వ కీర్తన 5వ వచనం. ఆయన కోపం నిమిషం మాత్రమట, కానీ దేవుని దయ ఆయుష్ అంతా ఉంటుంది. కానీ ఆయన కోపం నిమిషమే. ఒక్క నిమిషంలోనే ఎంత కోపం వస్తుందో తెలుసా ఆయనకి. ఒకవేళ ఒక్క సెకండ్ ఆయనకి గనక కోపం వస్తే ఘోర ప్రళయాలే జరిగిపోతాయి, బేభత్సాలు జరిగిపోతాయి. ఒక్క నిమిషం నీ మీద ఆయన కోపం వస్తే శిలలు చిన్నాభిన్నాలు అయిపోతాయి, సముద్రం ఘోష పెట్టేస్తుంది, సకల చరాచర జగత్తు ఆయన ప్రళయానికి గడగడగడ వణిగిపోద్ది. ఇక మనుషులు అంటారా, చెట్టుకొకరు పట్టుకొకరు. ఆయన కోపం రానంత వరకు అందరం వీరులం సూర్యులం. ఆయన కోపం వచ్చిందో నిమిషంలో అటు వాళ్ళు ఇటు, ఇటు వాళ్ళు అటు అవుతారు. అల్లకొల్లం జరిగిపోద్ది. 1977లో నవంబర్ 19న ఉప్పిన గాలి వచ్చింది చూసారా దివసంలో. దేవుని కనుక కోపం వస్తే అది సునామీ అయినా అది ఏదైనా ఆయన ఒక్కసారి కన్నెర చేశాడు అంటే సృష్టి మీద ఘోర విపత్తులు జరిగిపోతాయి. కానీ ఆయన దయ ఆయుష్కాలమంతా ఉంటుంది, ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు కోపం వచ్చే పనులు చేయమాకండి, ఆయనకు కోపం వచ్చే మాటలు మాట్లాడమాకండి. ఆయన కోపము ఒక సెకనే ఉండేది, ఆ సెకనులో కోలుకోలేని నష్టాన్ని మనం చవి చూడాల్సి ఉంటుంది. కనుక ఆయన ప్రేమ అంటారా, ఆయుష్ మన బ్రతుకున్నంత కాలం ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అయితే ఎందుకు ఆయన కోపిస్తున్నాడు అంటే ప్రేమతో మాట్లాడుతున్నాడు. మనం మారతామని, మనం పరివర్తన చెందుతామని. ఇంకా మారక మనలో పరివర్తన రాక, మనలో మార్పు రాక ఉందనుకోండి, ఒక్కసారి కుటుంబమైనా దేశం మీదకైనా ఆ వ్యక్తి మీదకైనా దేవుని కోపం ఒక్క సెకండ్, ఒక నిమిషం వచ్చింది అంటే భూకంపాలు, ఘోర ప్రళయాలు, బీభత్సాలు, శిలలు చిన్నాభిన్నాలైపోవటాలు, సముద్రాలు గోసపెట్టేలాగా. కనుక ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్న ఆయన కృప గొప్పది, రెండోది ఆయన దయ కూడా గొప్పది అని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ఎక్కువగా ప్రేమించాడు. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యము పొందెను. రాజకిరీటము ఆమె తల మీద పెట్టారు, రాణిగా నియమించారు. ఆమెతో పాటు వచ్చిన కన్యకలందరికంటే ఈమెలో ఎస్తేరులో ఏం ప్రత్యేకత ఉందంటారు? తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు, మరి మొర్దెకై దగ్గర పెరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈమెలాగా ఎవరు సిద్ధపడ్డారు? ఈమెలాగా ఎవరు అన్ని కార్యక్రమాలు ముగించారు? ఎందుకంటే ఎస్తేరు పట్ల రాజుకు దయ కలిగింది. 127 దేశాలకు రాజు ఆయన. నిజంగా ఆయన యొక్క కనికరము, ఆయన ప్రేమ ఎస్తేరు మీద ఉంది. ఎస్తేరుకి బ్యాక్గ్రౌండ్ లేదు, అమ్మా నాన్న చనిపోయారు, పేదవాళ్ళు. గమనించండి, ఎందుకంటే నిర్ణయించిన అలంకారము గాక మరి ఆమె ఏమీ కూడా కోరలేదు, ఆడంబరాలు కోరలేదు, హంగు ఆర్బాటు కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఆమె విధేయత, ఆమె వినయము, ఆమె అంతరంగ సౌందర్యము రాజును లేక అక్కడున్న స్టాఫ్ అందరూ కూడా ముగ్ధులైపోయారంటే ఎస్తేరుని చూస్తే. రాజుకే కాదు, ఆమెను చూసిన వారందరికీ దయ కలిగను. ఒక యువరాణి స్వయంవరంకు బయలుదేరింది. ఆమెతో మరికొంతమంది స్త్రీలు బయలుదేరారు ఒక రాజుని వివాహం ఆడటానికి. మార్గం మధ్యలో ఒక గొర్రె పిల్ల ముండ్ల పొదలో చిక్కుబడి ఉండుట యువరాణి చూసింది. దాన్ని విడిపించడానికి రమ్మని ప్రక్కనున్న స్త్రీలను అడిగింది. వారు, మేము రాము, మా మేకప్ చెరిగిపోతుంది అని కొన్ని కారణాలు చెప్పి వెళ్ళిపోయారు.
యువరాణి ఆ పొదలోనికి దూరి గొర్రె పిల్లను విడిపించి ఎంతో సంతోషించింది. ఆ చెరిగిన మేకప్తో స్వయంవరానికి వెళ్ళింది. యువరాజు తనకు నచ్చిన స్త్రీ మెడలో వేయడానికి దండతో బయలుదేరాడు. యువరాజు ఆమెను చూచి ఆశ్చర్యపోయి, ఏమిటి ఈ రక్తపు మరకలు? నీ ఒళ్ళంతా అలా గీసుకుపోయింది ఏంటి అని ప్రశ్నించాడు. అందుకు ఆమె అంది కదా, అయ్యా, నేను బాగుగా సిద్ధపడి బయలుదేరాను. దారిలో నోరులేని మోగజీవం ముండ్ల పొదలో చిక్కుకుంది. దాని మీద జాలితో వెళ్ళి నేను విడిపించాను. ఆ సమయంలో నా ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకొని ఇలా మారిపోయాను. యువరాజు కన్నీరు కార్చాడు. ఆమె మెడలో దండ వేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన పరలోక రాజుకు మన ఎడల దయ కలగాలి. అంటే అలాంటి త్యాగనిరతి, అట్టి విధేయత, వినయ సంపద మనలో ఉండాలి. మన ఆడంబరాలు, ఐశ్వర్యము, ధనఘనతలు, కీర్తి ఇవన్నీ ఆయనకు అవసరం లేదు. ఎవరైతే దీనులుగా నలిగిన హృదయం కలిగిన వారై ఉంటారో, ఎవరైతే వణుకుచుంటూ ఉంటారో వారినే నేను దృష్టిస్తాను అని అన్నాడు. కనుక మొదటి మాట నీ కృపను బట్టి అనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండోది ఆయన దయ కూడా కావాలి అని జ్ఞాపకం చేసుకున్నాం. మూడోదిగా నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము. ఒక్క మాటలో కీర్తనాకారుడు 3 విషయాలు రాస్తున్నాడు. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుము. కనుక ఆదికాండము 40:14 కాబట్టి నీ క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము. యోసేపు తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరూ ఉండి ఎవ్వరు లేని అనామకుడయ్యాడు. అందరూ మర్చిపోయారు, విడిచిపెట్టారు. ఆయన ద్వారా మేలు పొందిన పానదాయకుల అధిపతి ఆఖరకు మరిచిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ మరిచిన మరవని దేవుడు ఆకాశమందు మనకున్నాడు. యోసేపు ఈసారి ఆ దేవుడు ఏకంగా రాజుకే కల పంపించి యోసేపును చెరలో నుండి విడిపించాడు. ఆనాటి యోసేపు దేవుడే ఈనాడు నీకు నాకు దేవుడు. దేవుడు నోవాను అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను జ్ఞాపకం చేసుకున్నాడు. జలప్రలయంలో పర్వతాలు, పక్షులు, పశువులు, మృగాలు, పురుగులు, చెట్లు, పొట్టలు, గొట్టలు, సమస్త నరులు అందరూ చనిపోయారు. నోవాహును అతని ఓడలో ఉన్నవారు మాత్రమే మిగిలి ఉన్నారు. లోకమంతా సర్వనాశనం చేసినను తన యందు భయభక్తులు కలిగి జీవించిన నోవా కుటుంబాన్ని ఆయన విడిచిపెట్టలేదు. ఆయన బిడల యందు ఆయన కృప అధికము. పర్వతములు, మెట్టలు, తత్రీలను మునిగినను ఆయన కృప నోవాహును ఏ రోజు కూడా విడవలేదు. ఆయన కృప అవధుల్లేనిది, విడవని కృప, ఎడబాయని కృప. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోమని. దేవుని కృప ఎంతో అమూల్యమైనది. ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలిచేది. నీవు నీ క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునము. కనుక ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఈ ఉదయకాలం మందు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన దయలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుక ఈ యొక్క ఉదయకాలం మందు ప్రతి ఒక్కరూ కూడా ఆయన దయలో, ఆయన కృపలో, జ్ఞాపకములో ఉండవలసిందిగా మనం చేస్తూ ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ కొందనాలు. ఈ ఉదయకాలం మందు ప్రతి ఒక్కరూ మీ దయలో ఉండాలి, మీ కృపలో ఉండాలి. మూడోది జ్ఞాపకములో కూడా వారు ఉండాలి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు ఈ ఉదయకాలం మంది అనేకులకు దీవెనకరముగా ఉంచి, ఆశీర్వాదకరముగా ఉంచి, ప్రభు ప్రత్యేకమైన దీవెనతో నింపి, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవిస్తూ ఆశీర్వదిస్తూ ప్రతి ఒక్క విషయంలో కూడా మీరే మేలు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలం మందు ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే
మీ బంధువులకి, మీ స్నేహితులకి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ బటన్ నొక్కండి. మీరు పొందిన మేలులు చాట్ బాక్స్లో తెలియచేయమని మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.